కృతజ్ఞత లేకపోవడం వల్ల మీకు ఆనందం అనేది కోల్పోతున్నారు. ఇంకా చాలా అవకాశాలు కూడా కోల్పోతున్నారు. కృతజ్ఞత అంటే మీరు ఒక బ్లెస్సింగ్ తో ఉండడం. ఫ్యాక్ట్ ప్రకారం ఇది ఏంటంటే కృతజ్ఞతతో ఉండడం రెడ్యూస్డ్ మెటీరియలిజం అంటారు. దీనివల్ల ఏంటంటే మీ ఖర్చులు కూడా తగ్గితే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా ఒక రకంగా పెరుగుతుంది. యువర్ ఫోకస్ లేని దాని నుంచి ఉన్నదాని వైపు మళ్లించడమే వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే సీయింగ్ గుడ్ ఇన్ బ్యాడ్, మంచిలో చెడు చూడడం రావాలి. సెకండ్ ఏంటంటే అబండెన్స్ టు స్కేర్సిటీ, ఏమీ లేదు అని స్కేర్సిటీ మైండ్ తీసేసి అబండెన్స్ అన్ని ఉన్నాయని మైండ్ సెట్ కి వెళ్ళాలి. థర్డ్ వచ్చేసి ఏంటంటే షిఫ్ట్ యువర్ ఫోకస్, మీ దృష్టిని అనేది మళ్లించాలి. ఫోర్త్ ఏంటంటే ఇదే గ్రాటిట్యూడ్ ని యూజ్ చేసుకొని మీరు కష్టాన్ని ఎలా ఎదుర్కోగలరు. లాస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి ఇవాళ మనం నెక్స్ట్ 5 minutes ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చెడుని చూడడం రావాలి. మీకు ఎప్పుడైనా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ఆ కష్టం నుంచి మీరు బయటపడినప్పుడు మీరు ఒక బెటర్ పర్సన్ గా ఎలా మారుతారంటే అది మీరు మళ్ళీ జరగకుండా చూసుకుంటారు. దానివల్ల మీరు రాబోయే కష్టాన్ని ముందుగానే గ్రహించి ఆ కష్టాన్ని తొందరగా అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఈ రకంగా మీరు మంచిలో చెడుని చూసుకొని ఒక బ్లెస్సింగ్ గా తీసుకోవచ్చు. ప్లస్ మంచిని చెడులో చూడడం అంటే చెడుని అవాయిడ్ చేయడం అని కాదు. దాని ద్వారా మీరు ఏం చేస్తారంటే మీ స్ట్రెంగ్స్ అనేవి కూడా ఒక రకంగా డెవలప్ చేసుకుంటారు. స్కేర్సిటీ టు అబండెన్స్, నా దగ్గర ఏమీ లేదు అనే ఒక మైండ్ నుంచి మీరు ఏమవుతుందంటే నా దగ్గర అన్ని ఉన్న మైండ్ నుంచి మీరు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కొరత అనేది మీరు తొలగిస్తారు. తొలగించడం ద్వారా ఏంటంటే మీరు ఒక రకంగా సాటిస్ఫాక్షన్ అనేది మీ లైఫ్ లో అనేది పెంచుకుంటారు. అలా పెంచుకోవడం ద్వారా ఈ కృతజ్ఞతతో ఉండడంతో ఈ మొత్తం మలుపు తిప్పేస్తుంది, మొత్తం ఈ మార్చేస్తుంది ఇదంతా. యువర్ ఫోకస్ లేని దాని నుంచి ఉన్నదాని వైపు మళ్లించడమే ఇది ఒక మెడిటేషన్, గ్రాటిట్యూడ్ అనేది. దానివల్ల మీరు ఏమైతుందంటే మీరు లేదు అనే కోరికల నుంచి మీరు పక్కదారి పట్టడం ద్వారా ఏమైందంటే మీకు సాటిస్ఫాక్షన్ అనేది మీకు పెరుగుతుంది లైఫ్ లో. సాటిస్ఫాక్షన్ అని పెరుగుదడం వల్ల ఉన్న సిచ్యువేషన్ లో మీరు ఇంకా బాగా పనిచేయడం ద్వారా మీరు అనేది సాటిస్ఫాక్షన్ అనేది పెరగడం, ఇంకొకటి ప్రోత్సాహం కూడా పెరుగుతుంది లైఫ్ లో. దానివల్ల మీరు ఇంకా మోటివేట్ కూడా అవుతారు ఈ గ్రాటిట్యూడ్ ఉండడం ద్వారా. ఫేసింగ్ ద ఛాలెంజ్ యూసింగ్ గ్రాటిట్యూడ్, సీన్ డీకన్స్ట్రక్షన్ చేయాలి. మీకు ఎప్పుడైనా డిఫికల్టీ ఛాలెంజ్ ఎదురైతే నాకు జరిగింది థ్యాంక్ యూ అని చెప్పి నాకు ఎందుకు జరిగిందని కాకుండా మీరు నాకు నేర్చుకోవడానికి ఒక అవకాశము, ఒక లెసన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి మీరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దానివల్ల ఏంటంటే మీ లైఫ్ లో అనేది ఎదుగుతారు. లైఫ్ ఎప్పుడు నీకు నచ్చినట్టు జరగడానికి అది ఒక రెయిన్బోస్ సన్షైన్ కాదు. మీకు ఏంటంటే కష్టాలు అనేది తప్పవు. మీరు దానివల్ల మీరు దాన్ని ముందుగానే జరగబోయే ఊహించి అలా నేర్చుకుంటూ అనేది మీరు ముందుకెళ్ళాలి. లైఫ్ లో ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నారు, అది నేర్చుకునేటప్పుడు ఏంటంటే కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. అలాంటి టైంలో మీరు గ్రోత్ మైండ్ సెట్ ని, ఇంకోటి థ్యాంక్ఫుల్నెస్, ఎందుకంటే నేను నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం దొరికిందని చెప్పి అలాగా మీరు ఫుల్ఫిల్ గా ఉండొచ్చు. ఫుల్ఫిల్ గా ఉంటూ మీరు లైఫ్ లో అనేది ముందుకెళ్ళడం ద్వారా సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనేవి ఎలాంటి ఏం నేర్చుకున్నా కూడా ఏంటంటే గ్రాటిట్యూడ్ వల్ల మీరు ఏ పనైనా ఈజీగా చేయగలరు. మీ మోటివేషన్ అనేది బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే రెడీ టు లెర్న్ ఎనీథింగ్, ఏదైనా నేర్చుకోవాలని ఒక తాపత్రయం, తపన అనేది మీలో పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా నేను ఏ పనైనా చేయగలను అనే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది మీకు. గ్రాటిట్యూడ్ తో ఉండడం ద్వారా చేయగలను అనే ఒక పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. దానివల్ల మీరు ఏంటంటే తొందరగా విజయాలు అనేది చూస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు గెలుస్తారు. ఇలాగా మీరు ఇవాళ మనం గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.
you.